వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్, దేహశుద్ధి చేసిన బంధువులు. ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు సైరన్లు, రేడియం జాకెట్స్ ను అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్. టీబీజీకేఎస్ నాయకుడి 5 అంతస్తుల భవనం కూల్చివేత. అన్నా క్యాంటీన్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. కోర్టులో అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ ను కూలగొట్టాడు బాల్క సుమన్. బోరు బావిలో పడిన 2.5 ఏళ్ల బాలిక. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది పేదల ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను తీసేయడానికి జగన్ కు మనసేలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఆయన ఎయిర్పోర్టుకు వెళ్తుండగా చూసిన ఘటనను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే, ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను. నాకు అనిపించింది, గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మంచిర్యాల జిల్లా నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42లో టీబీజీకేఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య నిర్మించుకున్న 5 అంతస్తుల భవనాన్ని రెవెన్యూ మున్సిపాలిటీ సిబ్బంది గురువారం కూల్చివేస్తున్నారు. జేసీపీ సిబ్బందితో అక్కడికి చేరుకున్న అధికారులు భవనాన్ని అక్రమంగా నిర్మించాలని పేర్కొన్నారు. ముందుగా భవనంలోని సామాగ్రిని కిందికి తరలించారు. కాగా భవనం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అపతు స్తంభ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో స్మార్త విద్వత్ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి స్మార్త పురోహితులు హాజరయ్యారు. సభాధ్యక్షులుగా దవ్వూరి ఫణి యజ్ఞేశ్వర గణపాటి, ముఖ్య అతిథిగా విశ్వనాథ గోపాలకృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా రాయప్రోలు శ్రీనివాస శర్మ, మూల పుల్లయ్య శర్మ, ప్రయాగ కిషోర్ శర్మ, చామర్తి మనోజ్ శర్మ, వెంకటేశ్వర శర్మ పాల్గొన్నారు. అధ్యక్షుడు కర్ర సుబ్రహ్మణ్య శర్మ, కార్యదర్శి కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. హాజరైన స్మార్త పురోహితులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.
చేసినప్పుడు కానీ పిల్లల కోసం వారి ఫైనాన్స్ కాకపోతే ఎక్కడున్నా బయట పట్టుకుపోతాయి. అది ఇది కొంచెం ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కాబట్టి మైబాద్ పట్టణంలోని గాదె రుక్మారెడ్డి ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్పై విద్యార్థిని బంధువులు తల్లిదండ్రులు దాడి. స్థానిక స్కూల్ ఆవరణంలో వార్డెన్కి దేహశుద్ధి చేసిన బంధువులు. వార్డెన్ వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల బంధువుల ఆందోళన. ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్లో వార్డెన్ని బంధించిన స్కూల్ యాజమాన్యం. అరాచక కాంగ్రెస్ పాలనలో గురుకులాలలో పిల్లలకు బువ్వలేదు, పేద ప్రజల ప్రాణాలకు విలువలేదు అన్న కేటీఆర్. గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వ లేదు, సరిగ్గా పేదల ప్రాణాలకు విలువ లేదు. గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి, ఇక్కడ చాలామంది వస్తారని. కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది. నడిపేవని సత్తా బట్టి ఉంటుంది, అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు. ఒక్క నెలలో ఆగస్టు నెలలో 68 మంది పిల్లలు 14 మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా? 82 మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? దాన్ని సరిచేయాల్సుకోవాల్సింది పోయి, దాన్ని పట్టించుకోవాల్సింది పోయి, సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు, మలేరియాలు, అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవటి, ఈరోజు పిచికారి కొట్టేందుకు పైసలు లేవు, శానిటేషన్కు పైసలు లేవు, ఇస్తలేరు. కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు. కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి, వాళ్ళకి అప్పచెప్పండి. అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. కోవిడ్లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది. ఆ రోజు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది. కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను. థ్యాంక్ యూ. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలంటూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ నేతలు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్రం మంత్రులు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రాబోయే కాలంలో దేశానికి ప్రధాని రాహుల్ గాంధీపై కామెంట్ చేసిన వారిని బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలి. రాహుల్ గాంధీకి బీజేపీ బేషరత్గా క్షమాపణ చెప్పాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.
మరి రాహుల్ గాంధీ మాత్రమని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అలాగే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. మరి ఇవన్నీ కూడా గమనించాలి. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేయడమే కాకుండా మరి వాళ్ళని అణగదొక్కే విధంగా భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి మరి ప్రగల్భాలు పలికి మరి ఇవాళ అప్రతిష్ట పాలవుతున్న మరి బీజేపీ నరేంద్ర మోడీ దీనికి బాధ్యత వహించి మరి ఇవాళ రాహుల్ గాంధీ మీద మరి ఇవాళ కామెంట్ చేసిన వారిని బర్తరఫ్ చేయాలని సెంట్రల్ మినిస్టర్లు అయ్యుండి కూడా టెర్రరిస్ట్గా మరి వాళ్ళు అభివర్ణించడం దురదృష్టకరమైన సంఘటన. ఇది ప్రజాస్వామ్యంలో మరి ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాహుల్ గాంధీ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మరి మోడీ గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అక్కినేని నాగార్జునను 400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి కూలగొట్టాడు అని బాల్కసుమన్ అన్నారు. నాగార్జునది కన్వెన్షన్ కూలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే ఓకే, కన్వెన్షన్ కూలగొట్టిరు. హిమాయత్ సాగర్ చెరువులో హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు ఈ సిపాయి హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతోనే ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగుతాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పేడవరం గ్రామానికి చెందిన బెరిరామ తులసి అనే మహిళ భర్త మృతితో అన్ని బాధ్యతలు తానే కుమార్తెను ఉపాధి హామీ కోసం ఇతర దేశాలకు పంపారు. తన భర్త మరది ఉమ్మడి ఆస్తులు పంచుకొని ఎవరి బ్రతుకులు వారు జీవనం సాగించారు. రామ తులసి పిల్లల వద్ద కొన్నాళ్లు గడిచిన తర్వాత సొంత ఇంటికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా మరది బేరి అరవింద్ కుమార్ 3 కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడు. తమ సొంత ఇంటికి కూడా వెళ్ళకూడదు దాడి చేస్తూ చంపేస్తామని బెదిరిస్తూ తెల్ల కాగితాలపై సంతకాలు చేయమంటూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు నాకు కొత్త కాదని దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు అని బంధువులను ఆరోపిస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు గతంలో ఓ గంజాయి కేసులో జైలుకెళ్లి వచ్చాడని ప్రస్తుతం బెయిల్పై తిరుగుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వెనక్కి వచ్చేద్దామని తెల్ల పేపర్లు తీసుకొచ్చి వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమన్నారు. దేనికి పేపర్లు సంతకం పెట్టాలంటే దీని మీద సంతకం పెడితేనే కానీ తలుపులు తీయనియు, అన్నీ చేయనియు, ఇవి అన్ని పేపర్లు పూర్తి చేయాలి, ఇంట్లో అడుగు పెట్టనియు, ఇవన్నీ చేస్తేనని నానా రకాలుగా మాటలు దుర్భాషలు మాట్లాడి బయటికి గెంటేశారు మమ్మల్ని. కొట్టి పొలం అక్కడి నుంచి పొలం దగ్గరికి వెళ్ళాను. మా పొలం 10 సంవత్సరాల నుంచి పొలం పండనివ్వట్లేదు. పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఎదురయ్యి పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామని, అసలు దారి లేదని, పొలానికి దారే లేదని, ఏ రకంగా చేసినా మేము ఊరుకునేది లేదు. గ్రామ సర్పంచ్ అరవింద్ కుమార్, వరలక్ష్మి అసలు ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీ నాయకురాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను అడుగు పెట్టనివ్వు, నీకు ఇందులో సమస్య లేదు, నీకు ఎటువంటి హక్కు లేదని 3 కోట్లు విలువయ్యే ఆస్తిని అంతా స్వాధీనం చేసుకుని మమ్మల్ని బయటకు ఉట్టి చేతులతో మమ్మల్ని బయటకు పంపించి బయటకు గెంటేశారు. ఏ దారి లేదని నేను ఒక్కదాన్ని, ఆ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు దూరదేశంలో, నేను ఒక్కదాన్ని ఆడదాన్ని ఒంటరిదాన్ని, నాకు భయం వేసి నేను ఏం చెయ్యాలో తెలియక కేసు పెడదామని ఇలా వచ్చి నేను ఈ రకంగా నేను కేసు పెట్టుకుంటున్నాను. నాకు న్యాయం చేసి నాకు న్యాయం జరిగించాలని అడుగుతున్నాను. ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదములు. మాది సిరిపురం, మా పక్క గ్రామం పేరవరం. మాకు పేరు అరవింద్ కుమార్ అనే బామర్ది ఉన్నాడు. బామర్ది అని చెప్పుకోవడం కూడా
వీళ్ళు లేకుండా చేశాడు. తోటి అన్నగారిది 12 ఎకరాల ఉమ్మడిగా కొనుక్కున్న 12 ఎకరాల 18 సెంట్లు వీళ్ళకి తెలియకుండా వీళ్ళు అమెరికాలో ఉండగా శీర్షకం తన పేరును రాయించుకుని వైసీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఓలు విఆర్ఓలు కలిసి మొత్తం ఏకదాటిగా చేశారు. వీళ్ళు ఇప్పుడు చూసుకునేటప్పటికి 2022లో ఇది మార్చినట్టు ఉంది. ఇది ఎంఆర్ఓ గారికి పోలీసు వారికి అందరికీ తెలియజేసాము. ఈవిడికి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని చూస్తున్నాము. దీని విలువ 3 కోట్ల రూపాయలు. ఇది కావాలని చేసిందే కానీ ఇది ఎవరి వల్ల వీలునామా రాసి లెజ రాశారు ఇది రాశారని ఏడ కబుర్లు చెప్తున్నారు. 28 సంవత్సరాల తర్వాత పాస్బుక్లు మార్చి ఇది అతని పేరు మార్చుకుని చేపల చెరువులు లభించారు. ఇది ఎంతవరకు న్యాయం? అలాగే ఇంటి దగ్గర కూడా ఇంటికి రాణిస్తలేదు. ఆ పేపర్లో సంతకం పెడతానని ఇంటికి రాణిస్తానంటున్నారు. ఇది రామరాజ్యమా రాక్షస రాజ్యమా? ఇది రాజుల రాజ్యం కాదు కదా. ఇంట్లోంచి వెళ్ళేనాకి ఊరిలోంచి వెళ్ళేనాకి ఎంతవరకు సబు? అలాగే పొలం సొంత పొలం ఉంటే 3 ఎకరాలు అందులోకి వెళ్ళనెత్తలేదు దారి. అది సంవత్సరానికి ₹1,00,000 రాసు. ఇది చేపల చెరువు 55,000 లీజుకి ఇచ్చారు. ఈ సంవత్సరానికి 3 లక్షలు. ఇదంతా ఎవరు పెట్టుకుంటారు? ఈఆర్ఓ పెట్టుకుంటారా, ఎంఆర్ఓ పెట్టుకుంటాడా? ఇదంతా ప్రజలకు కూడా మీరు తెలియజేస్తారని మనం చేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం. అతను అడగ్గా నాకు కేసులు కొత్త లేదు, అవసరమైతే నిన్ను కూడా కొట్టాలని నా మీద కూడా 2-3 సార్లు వచ్చాడు. అది ఎంతవరకు సబు ప్రజలు తెలుసుకుంటారు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. బండికుయి ప్రాంతంలో 2.5 ఏళ్ల బాలిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, ఎస్పీ రంజిత్ శర్మ, స్థానిక యంత్రాంగం అందరూ ఘటన స్థలానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావి లోతు దాదాపు 20 అడుగులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. अंदर ही रहने तो बाहर निकाल लो। मैं बताऊं कैसे करना है? बंगड़ को तो इसके अंदर ही रहने। मेरी बात सुनो, जो ये अंदर वाला जो फंदा बनेगा ना, उसको ऐसे लेंगे हम, ऐसे लेंगे, ऐसे लेंगे। कौन बानी में शायद अरे कौन एक बार ले लेगा अपना, इसको लेने दो। ये कल करा ना, अब आप 2 कैमरा लेंगे ऊपर। अरे कैमरा ऊपर करना है क्या? नहीं सर, कैमरा कैसे करना ऊपर है? दूसरी नहीं है, रुको ना, आप रुको ना। छोड़ना वगैरह से अरे इधर से सुलझी हुई थी, दोबारा दूध को बाहर निकाल सकते जब तक ट्राई करना इसके सारे हाँ, तो इसे ऊपर दबाव न पड़े, रस्सी को खींचिएगा मतलब। రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి, పొలుమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ మరియు యువమోర్చా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజ్, తూర్పుగోదావరి జిల్లా యువమోర్చా అధ్యక్షులు రమేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లభించిన వాళ్ళు ఎలా ఉంటే చనిపోయి వెళ్తారు. 10 మంది కాదండి. నరేంద్ర మోడీ గారి జన్మదినం
సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి వరకు సేవా పక్షోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా యువమోర్చా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి యువత, కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానాన్ని చేయడం అనేది చాలా సంతోషించే విషయం. ఇవాళ ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల, ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలి, భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేయాలనేది ఇవాళ ఈ 100 రోజుల్లో చాలా అగ్రెసివ్ గా రాష్ట్ర అభివృద్ధిలో అనేక కార్యక్రమాల్ని నిర్మాణాత్మకంగా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు పెడుతుంది. ఒక్కొక్క అంశాన్ని నేను స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేయను. ఒక రైల్వేస్ మినిస్టర్ వచ్చిన తర్వాత కేంద్రంలో 8 కొత్త విమానాలని, అంటే మనకు చాలా అవసరం. కాశీ వెళ్ళడానికి విమానం లేదు, అలానే ఢిల్లీ వెళ్ళడానికి 2వ విమానం లేదు, అలానే వైజాగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి విమానాలు లేవు, అలానే ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో వైజాగ్ లో నిర్మాణం చెందాలి, అలానే రైల్వే జోన్ ఎప్పుడో ఇవ్వాలి, అది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం స్థలం ఇవ్వడం మూలంగా ఆగిపోవడం. వీటిని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం. అలానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిసి అనపర్తి లాంటి నియోజకవర్గంలో ఒక నబార్డులో దీనికి డబ్బు వస్తుంది, ఈ హాస్పిటల్ కట్టడానికి దానికి డబ్బు ఉంది అని తెలుసుకోవడం. అలానే కొన్ని నేషనల్ హైవే రోడ్స్ కూడా మనం అనపర్తిలో వేసే విధంగా, రైల్వేని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క డైనమిక్ నాయకత్వంలో, డైనమిజంలో అనేక కార్యక్రమాలు, నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ మొన్న జరిగింది, గ్రీన్ ఎనర్జీ అనేది చాలా పెద్ద రెవల్యూషన్. ఇది మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక యూనిట్ కరెంటు సోలార్ 13 రూపాయలు ఇచ్చేవారు. అంటే ఒక మెగావాట్కి 13 కోట్లు అయ్యేది. ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఆయన ఖర్చు పెట్టాలి. ఈవేళది 2.5 వచ్చింది, 2.5 కోట్లకు వచ్చింది. ఆ 2.5 కోట్లలో మీ రంగంలో ఒక అబ్బాయి సోలార్ ప్యానల్స్ తయారు చేస్తారు, మెకానికల్ ఇంజనీర్. ఆ బాబు పేరు నాకు తెలియదు, ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. సోలార్ ఇండస్ట్రీ, సోలార్ ఎనర్జీ, సూర్యుడికి ఏమాత్రం ఖర్చు లేనటువంటి దాని మూలంగా సోలార్ ప్యానల్స్ తయారు చేయడం. ఎల్ఈడి బల్బులు గత ప్రభుత్వం నిలిపేసి మన చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళా ఎల్ఈడి బల్బులు ఇవ్వాలి, గ్రామాలకు కరెంట్ ఖర్చు తగ్గించాలి. ఎల్ఈడి బల్బులు ఇవ్వడం 250 రూపాయలు ఉండేటువంటి ఎల్ఈడి బల్బు ఇవాళ 50 రూపాయలకి వచ్చింది. కేవలం ఒక ఇంజనీర్ గర్ల్ అమ్మాయి ఎల్ఈడి బల్బులు తయారు చేస్తారు, అసెంబ్లింగ్ చేసి 100 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. అమ్మాయి 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే ప్రతి అంశం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.